నా ఇంటర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అందుకు నేను ఇంటర్ అయినాక ఈ సంఘం అధ్యక్షులు వారిని ఆశ్రయించాను. వీళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు. 17,000 నా సెమ్ము ఫీజు అంతా వీళ్ళే భరిస్తున్నారు. సో దానికి నేను వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గారికి సన్మాన కార్యక్రమం సార్ అందరు చూడాలి సార్. ఇక్కడ రిటైర్డ్ టీచర్ కార్యక్రమానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారికి మా సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా వారికి స్వాగతం. ఈరోజు శ్రీ చౌడేశ్వరీదేవి తొగటవీర క్షత్రియ సేవా సంఘం ఏర్పాటై ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 14వ వార్షికోత్సవం ఇప్పుడు జరుగుతూ ఉంది. తొట్టతొలిగా 15 మంది దాతలతో 13 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంఘము 5-6 మంది కమిటీ సభ్యులతో మొదలైన ఈ సంఘం ఈరోజు దాదాపు 35 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. 160 మంది దాతలు ఉన్నారు. 160 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతవరకు చేసిన కార్యక్రమంలో దాతల సహకారంతోనే మేము ముందుకు పోతూ ఉన్నాము. గతంలో 10th క్లాస్ వరకే పరిమితమైన మేము ఇప్పుడు 10th క్లాస్ ప్రైవేట్ స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూళ్ళకు డిఏ వర్గం అంతా కలిపి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్, ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివిన వాళ్ళకు కూడా ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాము. IIITలో చదివిన వారికి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ఉన్నాం. వీటితో పాటు ఆర్థిక సహాయం మా తొగటవీర క్షత్రియ పిల్లలు ఎవరైనా కానీ ఆర్థిక సహకారం లేని కారణంగా చదువు ఆపేవాళ్ళు ఎవరైనా ఉంటే మా సంఘమే వాళ్లకు పూర్తి బాధ్యత తీసుకొని ఫీజులు కావాల్సిన మొత్తం చెల్లిస్తూ చదివిస్తూ ఉన్నాము. అందులో ఇంటర్మీడియట్లో కొందరు పిల్లలు పూర్తి చేసుకున్నారు. ఒక అమ్మాయి డాక్టర్ పూర్తి చేసుకుంది. అగ్రికల్చర్ BSc ఒక పాప 2వ సంవత్సరం పూర్తి చేస్తూ ఉంది. ఇప్పుడు ఫార్మ్ D ఒక అమ్మాయి 3వ సంవత్సరం పూర్తి చేస్తూ ఉంది. బీటెక్ పిల్లలు వివిధ ఊళ్ళలో చదివే వాళ్ళందరికీ తగిన ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళకు చేదోడు బాధలుగా మా సంఘం నిలబడతా ఉంది. ఈ సంఘానికి ఆర్థిక భరోసా ఇచ్చిన మా కులబంధువులందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చే ధైర్యంతోనే మేము ముందుకు పోతూ ఉన్నాము. ఈ సంవత్సరం దాదాపుగా పారితోషిక బహుమతులు, ఆర్థిక సాయం కలిపి 4,50,000 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకొక మారు దాదాపు 1,00,000 రూపాయలు మళ్ళీ ఇంకొక మారు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా కొందరు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లకాయ స్టేట్ ఫస్ట్ వచ్చినాడు, పొద్దురు పిల్లకాయ కుండా గణేష్ అనే అబ్బాయి. ఆ అబ్బాయికి ఈ మధ్యలోనే తండ్రి కాలమయ్యాడు. వాళ్ళు బీదలు. ఆ పిల్లకాయకు ఆర్థిక భరోసా మేమే, మన సంఘమే కల్పిస్తూ ఉంది. నెక్స్ట్ చదివేటప్పుడు బీటెక్లో
అమరావతిలో విట్లో కానీ ఎస్ఆర్లో కానీ సీట్ వస్తుంది ఆ పిల్లగా చెప్తున్నాడు. అక్కడ ఎక్కడ సీట్ వచ్చినా కూడా ఆ పిల్లగాకి మన సంఘం తరఫునే ఆర్థిక భరోసా కల్పిస్తూ చదివించే బాధ్యత సంఘం తీసుకుంటుంది. దీనికి సహకారం సంఘం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా దాతల సహకారం మళ్ళా కొందరిని తీసుకొని 10 మందినో 20 మందినో సపరేట్గా ఆ అబ్బాయికి ఎంత అవసరమో అంత మంచిగా 5,000-10,000 దాతల దగ్గర తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంఘం దినదినాభివృద్ధి జరుగుతూ ఇంత దాతల సహకారం అయితేనేమి కమ్యూనిటీ సభ్యుల సహకారం అయితేనేమి అందుతూ ఉంది. వీటికి తోడు మా కళ్యాణ మండపం సంఘం ద్వారా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ మండపం ఫ్రీగా ఇస్తారు. ఇవి అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతూ దాతలకు, పెద్దలకు, తల్లిదండ్రులకు, కళ్యాణ సభ్యులకు, మా కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిన్నారులకు హాజరైన చిన్నారులందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ శుభం తెలుపుతున్నాను. నా పేరు బండారు సూర్యనారాయణ, తొగటవీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుని. అలాగే శ్రీ చౌడేశ్వరీదేవి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా కులబంధువు కదిరి ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు రావాల్సి ఉంది. ఈరోజు ఎక్కువ పదవీ విరమణ కార్యక్రమం ఉండడం వల్ల తన రాలేని పరిస్థితిలో మాకు తెలపడం జరుగుతుంది. తర్వాత తొగట ప్రియాంక అనే మేడం గారు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గారు వారు హాజరయ్యారు. పొద్దుటూరు సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు పట్టెం వంశీనాథ్ గారు వారు హాజరయ్యారు. జమ్మవాడు సిఐ గారు పల్ల నరేష్ బాబు గారు వారు అతిథిగా హాజరయ్యారు. ఇక డాక్టర్ పొద్దుటూరు ఉన్న డాక్టరు ఉమ్మడిశెట్టి తేజ గారు వారు హాజరయ్యారు. వారితో పాటు విశిష్ట అతిథులుగా ఈ కళ్యాణ మండపం వ్యవస్థాపక అధ్యక్షులు బండారు రఘురామయ్య గారు, అహోబిలం సంఘం అధ్యక్షులు పల్లా శేషయ్య గారు వాళ్ళు హాజరయ్యారు. వీరందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కమిటీకి 10,000 రూపాయలు పైన చందా ఇచ్చిన వారికి సన్మానం చేసి గౌరవించడం జరిగింది. ఇదే పద్ధతిలో అందరూ సహకరిస్తారని కోరుతున్నా.